నమస్కారం. నేను విజయ్ కుమార్ గంట. తెలుగులో అత్యద్భుత ప్రేమ కథా చిత్రాల్లో, అలాగే అసమర్థులైనటువంటి ప్రేమికుల కథలకు అద్దం పట్టేటటువంటి చిత్రాల్లో దేవదాసు ఒకటి. నిజానికి ఇది తెలుగు వాతావరణానికి సంబంధించింది కాదు, బెంగాలీ వాతావరణానికి సంబంధించింది. అక్కడ చిల్లర కొట్లో గుమస్తాగా పనిచేసేటువంటి శరత్ బాబు రాసినటువంటి నవల ఆధారంగా తీశారు. మొదటి దేవదాస్ పాత్రకి ఎన్టీఆర్ని అనుకున్నారు, తర్వాత పార్వతి పాత్రకు జానకిని అనుకుని సావిత్రితో తీశారు. చిత్రం ఘన విజయం సాధించింది. కారణం ఏంటంటే ఇది ఒక వినూత్న ప్రేమ కథ, ఒక అసమర్థుని ప్రేమ కథ. ఈ కథని గమనించినప్పుడు చాలామంది అప్పటికే ఆ తరహా మనుషులు దేవదాసుని ఓన్ చేసుకున్నారు. అందుకే నాగేశ్వరరావుని తప్ప దేవదాస్గా వేరే వాళ్ళని చూడరు.